ఓం శాంతి. జనవరి 9వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఈ అంతిమ జన్మలో లెక్కాచారమంతా చుక్తా చేసుకొని పావనంగా అవ్వాలి. ప్రశ్న: మోసకారి మాయ ఏ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయించేందుకు ప్రయత్నిస్తుంది? జవాబు: ఏ దేహధారితోనూ మేము మా హృదయాన్ని జోడించమని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తానని, నా దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది. తండ్రి దేహసహితంగా అన్నిటినీ సన్యాసము చేయిస్తారు. కానీ మాయ ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘింపజేస్తుంది. దేహముపై మోహము కలుగుతుంది. ఎవరైతే ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తారో వారు చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. పాట: మీరే తల్లి తండ్రి, మీరే బంధువు. ఓం శాంతి. ఉన్నతాతి ఉన్నతులైన భగవంతుని మహిమ కూడా చేశారు, మళ్ళీ గ్లాని కూడా చేశారు, అనగా నిందించారు. ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వచ్చి తన పరిచయమునిస్తున్నారు. మళ్ళీ రావణరాజ్యము ప్రారంభమైనప్పుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు. భక్తి మార్గములో భక్తి రాజ్యమే ఉంటుంది. అందుకే రావణరాజ్యమని అంటారు. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. రాముడు రావణుని పోల్చుతారు. పోతే ఆ రాముడైతే త్రేతాయుగములోని రాజు. అతను ఈ రాముడు కాదు. రావణుడు అర్ధకల్పానికి రాజు. అలాగని రాముడు అర్ధకల్పానికి రాజు అని అనరు. ఇవి విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ అర్థము చేసుకోవడం చాలా చాలా సులభము. మనమంతా సోదరులము. మనందరి తండ్రి ఆ నిరాకారుడు ఒక్కరే. ఇప్పుడు తన పిల్లలందరూ రావణుని జైలులో ఉన్నారని తండ్రికి తెలుసు. కామచితిపై కూర్చొని అందరూ నల్లగా మాడిపోయారని బాబాకు తెలుసు. జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది కదా. ఇందులో కూడా అన్నిటికంటే ఎక్కువ మహత్వము ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకునేందుకు ఇవ్వాలి. ఇంత చిన్న ఆత్మలో ఎంతో పెద్ద పాత్ర నిండి ఉంది. ఆత్మ ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. దేహాభిమానములోకి వచ్చి పాత్ర చేసినప్పుడు స్వధర్మాన్ని మర్చిపోతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు. ఎందుకంటే ఆత్మయే నేను పావనంగా అవ్వాలని కోరుకుంటుంది. పావనంగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఓ పరమపిత, ఓ పతిత పావన, మేము ఆత్మలము పతితంగా అయ్యాము. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని ఆత్మలే పిలుస్తాయి. ఎందుకంటే సంస్కారమంతా ఆత్మలోనే ఉంటుంది కదా. నేను పతితంగా అయ్యానని ఆత్మ స్పష్టంగా చెప్తుంది. వికారాలకు లోబడిన వారిని పతితులని అంటారు. పతిత మనుషులు పావన నిర్వికార దేవతల ముందుకు వెళ్ళి మందిరాలలో వారిని మహిమ చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు
మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. 84 జన్మలను తీసుకుంటూ తప్పకుండా కిందకు దిగాల్సి వచ్చింది. ఇది పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అయ్యే ఆట. ఈ జ్ఞానమంతా ఆ తండ్రే వచ్చి సూచనలతో అర్థం చేయిస్తారు. ఇప్పుడిది అందరికీ అంతిమ జన్మ. అందరూ వారి లెక్కాచారాలను చుక్తా చేసుకొని వెళ్ళాలి. బాబా సాక్షాత్కారము చేయిస్తారు. పతితులు తమ వికర్మల శిక్షలను తప్పకుండా అనుభవించవలసి పడుతుంది. చివర్లో ఏదో ఒక్క జన్మనిచ్చి వారిని శిక్షిస్తారు. మనుష్య శరీరములోనే శిక్షలు అనుభవిస్తారు. అందువలన తప్పకుండా శరీరాన్ని ధరించవలసి వస్తుంది. నేను శిక్షలను అనుభవిస్తున్నానని ఆత్మ అనుభవం చేస్తుంది. కాశీ కల్వట్ సమయంలో శిక్షలు అనుభవిస్తున్నామని అనుభవం చేస్తారు. గతంలో చేసిన పాపాల సాక్షాత్కారము జరుగుతుంది. ఓ భగవంతుడా, క్షమించండి, మేము మళ్ళీ ఇలా పాపము చేయమని వేడుకుంటారు. సాక్షాత్కారములోనే క్షమించమని యాచిస్తారు, ఫీల్ చేస్తారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆత్మ పరమాత్మలకే ఎక్కువ గొప్పతనముంది. ఆత్మనే 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. కనుక ఆత్మ అన్నింటికంటే శక్తివంతమైంది కదా. మొత్తం డ్రామాలో ఆత్మ పరమాత్మలకే ప్రాధాన్యత ఉంది. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ఒక్క మనిషికి కూడా తెలీదు. డ్రామానుసారంగా ఇది కూడా జరగాల్సిందే. ఇది కొత్త విషయమేమీ కాదని పిల్లలైనా మీకు తెలుసు. కల్పక్రితం కూడా ఇదే విధంగా జరిగింది. జ్ఞానము, భక్తి, వైరాగ్యమని కూడా అంటారు, కానీ అర్థము తెలియదు. ఈ బాబా సాధువులు మొదలైన వారి సాంగత్యము చాలా చేశారు. వారు కేవలం జ్ఞానము, భక్తి, వైరాగ్యమని పేరుకు మాత్రమే అంటారు. ఈ పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామని పిల్లలైన మీకు బాగా తెలుసు. కనుక మనకు ఈ పాత ప్రపంచముపై తప్పకుండా వైరాగ్యము కలగాలి. ఇంకా దీనిపై మనసు ఎందుకు పెట్టాలి? ఏ దేహధారిపైన మనసు పెట్టుకోమని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తానని, స్వంత దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది. తండ్రి దేహసహితంగా అన్నిటినీ సన్యాసము చేయిస్తారు. అటువంటప్పుడు ఇతరుల దేహముపై ఎందుకు ఆకర్షణ ఉంచాలి? ఎవరిపై ఆకర్షణ ఉండినా వారి స్మృతి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు గుర్తుకు రాడు. ప్రతిజ్ఞను ఉల్లంఘన చేస్తే చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. అందువలన ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. మాయ చాలా మోసకారి. ఏ పరిస్థితిలోనూ మాయ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. దేహాభిమానము చాలా కఠినమైన జబ్బు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే దేహాభిమానమనే జబ్బు వదిలిపోతుంది. రోజంతా దేహాభిమానములో ఉంటారు.
తండ్రిని చాలా కష్టంగా స్మృతి చేస్తారు. బాబా అర్థం చేయించారు, చేతులతో పనులు చేయండి, హృదయములో స్మృతి చేయండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా ప్రేయసి తన ప్రియుణ్ణే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మను ప్రేమించాలి. అందువలన వారినొక్కరినే స్మృతి చెయ్యాలి కదా. మనము దేవీ దేవతలుగా అవ్వాలని మీ లక్ష్యము. అందుకొరకు పురుషార్థము చేయాలి. మాయ తప్పకుండా మోసగిస్తుంది. స్వయాన్ని దాని నుండి విడిపించుకోవాలి, లేకుంటే చిక్కుకొని మరణిస్తారు. గ్లాని కూడా జరుగుతుంది, చాలా నష్టము కూడా కలుగుతుంది. మనమంతా ఆత్మలము, బిందువులము. మన తండ్రి కూడా బీజరూపులు, జ్ఞానసాగరులని పిల్లలైన మీకు తెలుసు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఆత్మ అనగా ఏమిటో, అందులో అవినాశీ పాత్ర ఎలా నిండి ఉందో, ఈ రహస్యమైన విషయాలను మంచి మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థము చేసుకోరు. స్వయాన్ని యథార్థ రీతిగా ఆత్మగా భావించి, తండ్రిని కూడా బిందు సమానమని భావించి స్మృతి చెయ్యాలి. వారు జ్ఞానసాగరులు, బీజరూపులు. ఇలా భావించి చాలా కష్టంగా, అరుదుగా స్మృతి చేస్తారు. మందబుద్ధి ఆలోచనలతో కాకుండా సూక్ష్మమైన బుద్ధితో పనిచెయ్యాలి. మనము ఆత్మలము, మన తండ్రి వచ్చి ఉన్నారు. వారు బీజరూపులు, జ్ఞానసాగరులు, మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ధారణ కూడా అత్యంత సూక్ష్మమైన నా ఆత్మలోనే జరుగుతుంది. చాలామంది ఊరకే అర్థము తెలియకుండానే ఆత్మ మరియు పరమాత్మ అని అంటారు. కానీ యథార్థంగా బుద్ధిలోకి రాదు. అసలు చేయకపోవడం కంటే ఇలా మందస్మృతి చేసినా మంచిదే. కానీ ఆ యథార్థ స్మృతి చాలా ఫలదాయకము. వారు అంత శ్రేష్టమైన పదవిని పొందలేరు. ఇందులో చాలా శ్రమ ఉంది. నేను ఆత్మను, చిన్న బిందువును. బాబా కూడా ఇంత చిన్న బిందువే. వారిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. మీరిక్కడ కూర్చున్నారు కనుక కొంచెమైనా బుద్ధిలోకి వస్తుంది. కానీ నడుస్తూ తిరుగుతూ ఈ చింతన చెయ్యాలి. కానీ అలా లేదు, మర్చిపోతారు. మొత్తం రోజంతా అదే చింతన ఉండాలి. ఇదే సత్యసత్యమైన స్మృతి. ఎలా స్మృతి చేస్తున్నారో యథార్థంగా ఎవ్వరూ తెలపరు. చార్టు భలే పంపుతారు. కానీ స్వయాన్ని బిందువుగా భావించి, తండ్రిని కూడా బిందువుగా భావించి స్మృతి చేస్తున్నారని ఎవ్వరూ రాయరు. పూర్తి సత్యంగా ఎవ్వరూ రాయరు. చాలా బాగా మురళిని చదివి వినిపిస్తారు. కానీ యోగము చాలా తక్కువగా ఉంది. దేహాభిమానము చాలా ఎక్కువగా ఉంది. ఈ గుప్త విషయాలను పూర్తిగా అర్థము చేసుకోరు, స్మృతి చెయ్యరు. స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. మొదట కర్మాతీత స్థితి కావాలి కదా. వారే ఉన్నత పదవిని పొందగలరు. మురళిని చదివేవారు అనేక మంది ఉన్నారు. కానీ యోగములో ఉండలేరని బాబాకు తెలుసు. విశ్వానికి అధికారులుగా అవ్వడం
పిన్నమ్మ ఇంటిలో ఉన్నంత సులభం కాదు. వారు అల్పకాల పదవి పొందుకునేందుకు ఎంతగానో చదువుకుంటారు. ఆదాయానికి మూలము ఇప్పుడు దొరికింది. ఇంతకు ముందు బ్యారిస్టర్ మొదలైన వారికి ఇంత సంపాదన ఉండేది కాదు. ఇప్పుడు చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారు. యథార్థ పద్ధతిలో పిల్లలు తమ కళ్యాణము కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయాలి. త్రిమూర్తి శివుని పరిచయము ఇతరులకు కూడా ఇవ్వాలి. కేవలం శివ అన్నందున అర్థము చేసుకోరు. త్రిమూర్తి అని తప్పకుండా ఉండాలి. ముఖ్యమైనవి 2 చిత్రాలు. 1 త్రిమూర్తి, 2 కల్పవృక్షము. మెట్ల చిత్రము కంటే కల్పవృక్షము చిత్రములో ఎక్కువ జ్ఞానముంది. ఈ చిత్రాలు అందరి వద్ద ఉండాలి. ఒకవైపు త్రిమూర్తి సృష్టి చక్రము, మరోవైపు కల్పవృక్షాన్ని పెట్టాలి. పాండవ సైన్యం యొక్క ఈ జెండా ఉండాలి. డ్రామా మరియు కల్పవృక్ష జ్ఞానాన్ని కూడా తండ్రి ఇస్తున్నారు. లక్ష్మీనారాయణులు, విష్ణువు మొదలైన వారు ఎవరో ఎవ్వరికీ తెలీదు. మహాలక్ష్మిని పూజిస్తే లక్ష్మి ధనము వస్తుందని భావిస్తారు. కానీ లక్ష్మికి ధనము ఎక్కడి నుండి వస్తుంది? 4 భుజాల దేవతలు, 8 భుజాల దేవతల చిత్రాలు చాలా తయారు చేశారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. 8-10 భుజాలున్న మనుషులు ఎవ్వరూ ఉండరు. ఎవరికి ఎలా తోస్తే అలా తయారు చేశారు. అలాగే నడుస్తూ పోయారు. ఎవరో హనుమంతుణ్ణి పూజ చేయండని చెప్పగానే పూజ చేయడం ప్రారంభించారు. సంజీవని మూలికను తీసుకొని వచ్చారని చూపిస్తారు. దాని అర్థము కూడా పిల్లలైనా మీకు తెలుసు. సంజీవని మూలిక అనగా మన్మనాభవ. ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వమో, తండ్రి పరిచయము లభించదో అంతవరకు పైసాకు కొరగాని వారే. మనుషులకు వారి పదవులంటే చాలా అభిమానము. వారికి అర్థం చేయించాలంటే చాలా కష్టము. రాజ్యస్థాపనలో ఎంతో శ్రమ కలుగుతుంది. వారిది బాహుబలము, మీది యోగబలము. ఈ విషయాలు శాస్త్రాలలో లేనేలేవు. వాస్తవానికి మీరు ఏ శాస్త్రాలు మొదలైన వాటిని రెఫర్ చేయరు. మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా అని ఎవరైనా అడిగితే శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని చెప్పండి. జ్ఞానమిచ్చేవారు ఒకే ఒక జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మ కూర్చొని ఆత్మలకు జ్ఞానమిస్తున్నారు. అక్కడ మనుషులు మనుషులకు ఇస్తారు. మనుషులు ఆత్మిక జ్ఞానాన్ని ఎప్పుడూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ముక్తిదాత, సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఇది చేయండి, ఇది చేయండని తండ్రి మనకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు శివజయంతి రాబోతుంది. శివజయంతి ఎంత వైభవంగా చేస్తారో చూడాలి. ట్రాన్స్లైట్ చిత్రము చిన్నదైనా అందరికీ అందాలి. మీది పూర్తిగా కొత్త విషయము. ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వార్తాపత్రికలలో చాలా ఎక్కువగా ప్రచురింపజేయాలి. శబ్దము వ్యాపించాలి. సెంటర్లు తెరిచేవారు కూడా
ఇలా శక్తిశాలిగా ఉండాలి. అయితే ఇంకా పిల్లలలో అంత నష ఎక్కలేదు. నెంబర్ వారు పురుషార్థానుసారము అర్థం చేయిస్తారు. ఎంతోమంది బీకేలు ఉన్నారు. బ్రహ్మ పేరు తప్పకుండా ఉండాలి. బ్రహ్మ పేరు తీసేసి వేరే పేరు ఏదైనా రాసినామనుకోండి, రాధాకృష్ణుల పేర్లు వేసినామనుకోండి, అప్పుడు బీకేలు ఎక్కడి నుండి వస్తారు? ఎవరో ఒక బ్రహ్మ ఉండాలి కదా. అప్పుడు వారి ముఖవంశావళి బీకేలని అంటారు. పిల్లలు పోను పోను చాలా అర్థం చేసుకుంటారు. ఖర్చు తప్పకుండా చేయవలసి వస్తుంది. చిత్రాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మీనారాయణల చిత్రము చాలా బాగుంది, మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్. కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మ బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి. చదువుతో పాటు యోగముపై పూర్తి గమనం ఉంచాలి. రెండో పాయింట్. స్వయాన్ని మాయ చేసే మోసం నుండి రక్షించుకోవాలి. ఎవరి దేహంలోనూ మోహముంచుకోరాదు. సత్యమైన ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉంచాలి. దేహాభిమానములోకి రాకూడదు. వరదానము. బ్రహ్మ ముహూర్తం యొక్క సమయంలో వరదానం తీసుకొని దానం ఇచ్చే తండ్రి సమానంగా వరదాని మహాదాని అవ్వండి. వివరణ. బ్రహ్మముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి జ్ఞానసాగరుడైన తండ్రి తన లైట్ మరియు మైట్ కిరణాలను పిల్లలకు వరదానం రూపంలో ఇస్తారు. జత జతలో బ్రహ్మబాబా భాగ్య విధాత రూపంలో భాగ్యమనే అమృతాన్ని పంచుతారు. కేవలం బుద్ధిరూపీ కలశమనేది అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి. ఏ విధమైన విఘ్నము లేక ఆటంకము ఉండరాదు. అప్పుడు మొత్తం రోజంతటి కొరకు శ్రేష్టమైన స్థితి లేక కర్మ యొక్క ముహూర్తాన్ని తీసుకోగలరు. ఎందుకంటే అమృతవేళ యొక్క వాతావరణమే వృత్తిని పరివర్తన చేసేదిగా ఉంటుంది. అందువలన ఆ సమయంలో వరదానం తీసుకుంటూ దానం ఇవ్వండి, అనగా వరదాని మరియు మహాదానీలుగా అవ్వండి. స్లోగన్. క్రోధి యొక్క పని క్రోధము చేసుకోవడం, మీ పని స్నేహం ఇవ్వడం. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఇప్పుడు స్వకళ్యాణము కొరకు ఎటువంటి ప్లాన్ తయారు చేయాలంటే దాని ద్వారా విశ్వసేవలో దానంతటకదే సకాస్ లభిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉమంగ ఉత్సాహము ద్వారా మీ మనసులో మేము తండ్రి సమానంగా అయ్యే చూపిస్తామని పక్కాగా ప్రమాణం చేయండి. బ్రహ్మబాబాకు కూడా పిల్లలపై చాలా ప్రేమ ఉంది. అందువలన ఒక్కొక్క పుత్రుడిని ఎమర్జ్ చేసి విశేషంగా సమానంగా అయ్యే సకాష్ను ఇస్తూ ఉంటారు. ఓం శాంతి. ఈరోజు స్వమానం. నేను బ్రహ్మబాబా సమాన ఆత్మను. యోగాభ్యాసం. నేనాత్మను బ్రహ్మబాబా సమానంగా మహాయోగి, మహాతపస్విని, అవ్యక్త వతనవాసి ఫరిష్తాను.
పాలన చేసే తల్లిగా అయ్యి తండ్రి నుండి లభించిన శక్తులతోటి సర్వాత్మలకు సకాశిస్తూ ఉన్నాను. ఇదే చింతన చేస్తూ ఉండాలి. ఓం శాంతి.